జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, డిఎంకే పార్టీ ఇదొక పూర్తి స్థాయి ద్రవిడ పార్టీ అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉంటారు. భావించేది కాదు, అది వాస్తవమే. ఈ ద్రవిడ సిద్ధాంతం ప్రకారం ఈ ద్రవిడవాదులు ఎవరు కూడా దేవుడిని అయితే నమ్మరు. పైగా వీళ్ళ సిద్ధాంతాల ప్రకారం అన్ని మతాలకు సమదూరంగా ఉండాల. కానీ ఈ డిఎంకే పార్టీ మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా పనిచేసింది. ఈ డిఎంకే పార్టీలో ఉన్నటువంటి నాయకులలో చాలా మంది నాయకులు క్రిస్టియన్ మతాన్ని తీసుకునే వాళ్ళే, దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. పైగా ఈ ద్రవిడ నాయకులంతా కూడా ముస్లిం మతం అంటే ఎక్కడ లేని ప్రేమనంతా కూడా చూపిస్తూ ఉంటారు. క్రిస్టియన్ మతానికి ముస్లిం మతానికి పెద్ద ఎత్తున నిధులంతా కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ క్రిస్టియన్ మతం నుంచి గాని ముస్లిం మతం నుంచి గాని తమిళనాడు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం అయితే రాదు. తమిళనాడులోనే కాదు, దేశం మొత్తం మీద ఎక్కడ కూడా రాదు. అయినప్పటికీ ఈ డిఎంకే ప్రభుత్వం మాత్రం పెద్ద ఎత్తున మన హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి నిధులను క్రిస్టియన్లకు ముస్లింలకు ఖర్చు చేసింది. ఎంత తప్ప ఒకసారి మీరే ఆలోచన చేయండి. నిజానికి తమిళనాడులో మన హిందూ దేవాలయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తమిళనాడు హిందూ ధర్మాదాయ శాఖ సమాచారం ప్రకారం తమిళనాడు రాష్ట్రంలో అధికారికంగా 38,615 హిందూ దేవాలయాలు అయితే ఉన్నాయి. మొత్తం మీద తమిళనాడు అంతటా చిన్నయి పెద్దయి అలాగే చారిత్రక ప్రాధాన్యత కలిగినటి గ్రామ దేవాలయాలు అన్ని కలుపుకుంటే 40,000 కంటే ఎక్కువ దేవాలయాలు ఉంటాయి. చెప్పాలంటే లక్షల్లో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లా. ఎందుకంటే తమిళనాడులో ఈ ద్రవిడవాదం ఉన్నా ఏ బొక్కలవాదం ఉన్నా కూడా మన హిందుత్వం కూడా అదే విధంగా బలంగా ఉన్నది. అక్కడ ఏంటంటే వాళ్ళకు దైవభక్తి కూడా అదే స్థాయిలో ఉంటది. ఆ విధంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న చిన్న దేవాలయాలు అయితే కొన్ని వేలు కాదు లక్షల్లో ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఏది తమిళనాడు రాష్ట్రంలో దేశంలోనే అత్యధిక దేవాలయాలు ఉంటాయి. బహుశా మీరు తమిళనాడుకు వింటే మీరు కూడా చూసే ఉంటారు. అందుకే తమిళనాడును ప్రపంచవ్యాప్తంగా ఆలయాల భూమి అని చెప్పేసి పిలుస్తారు. ఈ దేవాలయాలలో చాలా వరకు అంటే దాదాపుగా 1000 సంవత్సరాల నుంచి 5,000 సంవత్సరాల క్రితం నాటి ప్రాచీన చరిత్రను అయితే కలిగి ఉన్నాయి. అంటే ఈ భూమి మీద అసలు ఈ క్రిస్టియానిటీ కానీ లేకపోతే ఈ ఇస్లాం కానీ పుట్టక ముందు నుంచే తమిళనాడులో పెద్ద ఎత్తున ఈ దేవాలయాలన్నీ కూడా ఉన్నాయి. పల్లవులు, చోళులు, పాండ్యులు అలాగే నాయకరాజులు ఈ ద్రావిడ నిర్మాణ శైలిలో అద్భుతమైనటువంటి గోపురాలు శిల్పకళలతో వీటినన్నిటిని కూడా నిర్మించారు. ఇక తమిళనాడులోని ఈ దేవాలయాల నుంచి ప్రతి సంవత్సరం కూడా వేల కోట్ల రూపాయల ఆదాయం అయితే వస్తూ ఉంటది. అయితే మొన్నటి వరకు తమిళనాడును పరిపాలించేటువంటి స్టాలిన్ ప్రభుత్వం మన హిందూ దేవాలయాల నుంచి వచ్చేటటువంటి ఆదాయంలో రూపాయి కూడా హిందువులపైన ఖర్చు పెట్టకుండా ఆ నిధులన్నింటినీ కూడా దారి మళ్లించారు. పైగా ప్రతి ప్రభుత్వ పథకానికి మన హిందూ దేవాలయాల నుంచి వచ్చేటటువంటి నిధులనే ఖర్చు చేస్తా ఉన్నారు. ఇక తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చేటువంటి ముఖ్యమంత్రి అయిన జోసెఫ్ విజయన్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకునింది. గత డిఎంకే ప్రభుత్వ హయాంలో హిందూ మత అలాగే ధర్మాదాయ శాఖ పరిధిలోని దేవాలయాల నిధులతో చేయాలని అనుకున్నటువంటి 246 కోట్ల విలువైనటువంటి 46 ప్రాజెక్టుల పరిపాలన అనుమతులను రద్దు చేస్తూ ఈ జోసెఫ్ విజయ్ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఆలయాలకు సంబంధించినటువంటి ఆదాయాన్ని ఆస్తులను కేవలం ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకు అలాగే భక్తుల సౌకర్యాల కోసం మాత్రమే ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు అయితే వెల్లడించాయి. మొత్తానికైతే మంచి ఎవరు చేసినా కూడా మంచినే చెప్పాలి. ఇప్పుడు అదేందో చెప్పినట్టు గుడ్డి కంటే మెల్లమేలు అన్నట్టు ఆ డిఎంకే కంటే వీళ్ళ మేలుగా కనపడతారు. అవునా కదా? గత స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే ప్రభుత్వం హిందూ ఆలయాలకు సంబంధించినటువంటి నిధులను వ్యాపార అవసరాలకు ఉపయోగించుకునేలా ప్రణాళికలు అయితే వేసింది. వీటిలో 29 కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి. ఈ కళ్యాణ మండపాలను అద్దెకు ఇవ్వడం ద్వారా డబ్బులు సంపాదించాలని ఈ స్టాలిన్ ప్రభుత్వం అయితే భావించింది. ఇందుకోసం హిందూ దేవాలయాలకు చెందినటువంటి 117 కోట్ల రూపాయలను కేటాయించారు. అలాగే 17 వ్యాపార సముదాయాల నిర్మాణాలను చేపట్టాలనుకున్నారు. ఆలయ భూముల్లో భారీ షాపింగ్ కాంప్లెక్స్ లను నిర్మించి వాటి ద్వారా వ్యాపార లావాదేవీలు జరిపే విధంగా ప్రణాళికలన్నీ కూడా రూపొందించారు. ఇక్కడ నేను ఒక మాట చెప్తా, కాదు ఎవడిని సొమ్ము ఎవడికి పెడతారో. ఇప్పుడు ఒక మసీదు ఉన్నది, ఎక్కడైనా చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, ఒక మసీదు ఉంటే ఆ మసీదుకు చుట్టూ కూడా ఎన్నో షాపులన్నీ కూడా పెడతారు. ఏది ఎన్నో ఉంటాయి, రకరకాల షాపులన్నీ ఉంటాయి. కానీ ఆ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ షాపులు లీజుకి ఇస్తారు, రెంట్కి ఇస్తారు. చర్చ్ ఉండదు, అక్కడ కూడా అదే పరిస్థితి. మరి ఏంది ఇప్పుడు ఈ ఆలయాలకు సంబంధించినటువంటి డబ్బులతో ఈ కాంప్లెక్స్లు కళ్యాణ మండపాలు ఇవన్నీ కట్టడం ఏంది? అవి అంతా కూడా ఏదో దేశానికి ఏదో అంకితం చేసేట్టు అందరికి పందారు మారి పంచడం ఏంది? ఇదంతా కూడా అంటాలి. ఈ నిర్మాణాల కోసం
కోసం ఆలయాల నుంచి 246 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పేసి డిఎంకే ప్రభుత్వం ప్లాన్ వేసింది. అందుకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. కొన్ని ప్రాజెక్టులకైతే నిధులను కూడా మంజూరు చేసేశారు. అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంతో వాటిని తక్షణమే నిలిపేస్తూ హిందూ మత ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. పురాతన అలాగే ప్రధాన దేవాలయాల నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, వ్యాపార నిర్మాణాలకు మళ్లించడం వల్ల ఆలయాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని చెప్పేసి అధికారులంతా కూడా పేర్కొన్నారు. ఆలయ నిధులు దేవుడికి అలాగే భక్తులకే చెందుతాయని వాటిని వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగించకూడదని చెప్పేసి మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులను, న్యాయపరమైనటువంటి స్టే ఆర్డర్లను జోసెఫ్ విజయ్ ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేసింది. శభాష్. ఇందుకు ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాలా. ఇక మన ఆలయాల నిధులను, ఆలయాల నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని కేవలం ఆలయాల పునరుద్ధరణ, నిర్వహణ, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ అలాగే భక్తులకు కల్పించాల్సినటువంటి మౌలిక వస్తువుల మీదనే ఖర్చు చేయాలని చెప్పేసి జోసెఫ్ విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఆలయ నిధులను వ్యాపార అవసరాలకు అలాగే ప్రభుత్వ పథకాలకు మళ్లించడం పైన హిందూ మున్నాని, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వంటి పలు హిందూ సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసనలన్నీ కూడా తెలిపినాయి. ప్రస్తుతం టీవీకే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని భక్తులు, హిందూ సంస్థల యొక్క ప్రతినిధులంతా కూడా స్వాగతిస్తున్నారు. ఆలయాల స్వయం ప్రతిపత్తిని, సనాతన ధర్మాన్ని రక్షించే దిశగా కొత్త ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లోనూ సామాజిక వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద జోసెఫ్ విజయ్ ఒక క్రిస్టియన్ అయినప్పటికీ హిందువులకు అనుకూలంగా ఈ విషయంలో ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. అది విషయం. ఎట్లుంది న్యూస్ మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.